నమస్తే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఏపీ డిప్యూటీ సీఎం ఆయన సినిమాల్లో నటించడమే కాదు, నిజ జీవితంలో కూడాను తనకంటూ ఒక మార్కును వేసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇప్పుడు భద్రత కరువైందా, లేకపోతే కొన్ని అసాంఘిక శక్తులు ఆయన మీద కుటీర ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ విషయం మీద ఇప్పుడు మనతో మాట్లాడడానికని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఫణీంద్ర గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. అయితే ముఖ్యంగా సనాతన ధర్మము మొదలుకొని అనేక విషయాల్లో కూడాను ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి ముందుకొచ్చి ప్రజలతో మమేకమవుతూ తనకంటూ ఒక మార్కును పెట్టుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు యావత్తు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తను అంటే ఏంటో నిరూపించుకున్నాడు. అలాంటి వ్యక్తికి కొన్ని అసాంఘిక శక్తులు టార్గెట్ చేయడం వల్ల మనం ఏ విధంగా భావించవచ్చు? ముందుగా నమస్కారం. అయితే ఒకటి ఈ విషయంకి వచ్చే వరకు 2014 ముందు 2014 తర్వాత అనేది మనం చెప్పుకోవాలి. ఫస్ట్ 2014 తర్వాత మీరు చూసుకున్నట్లయితే గ్లోబలైజ్గా మన భారతదేశం అనేది ఒక అగ్రస్థానానికి త్వరగా ఎకనామికల్గా కానీ ఇంకో పరంగా శాస్త్రీయ పరంగా కానీ సాంకేతిక పరంగా కానీ ఒక ముందుకెళ్తుంది, దూసుకెళ్తుంది. అక్కడ స్టార్ట్ అయింది ఇది. ఎట్లా అంటే ఇదివరకు 2014కి ముందు ఈ పాకిస్తాన్, చైనా ఏవైతే పక్కన దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నింటినీ కూడా వాటికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ప్రభుత్వం నడిపేది, యంత్రాంగం అంతా కూడా వాళ్ళ యొక్క అన్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటూ. ఇవన్నీ కూడా 2014 తర్వాత చాలా రీఫార్మ్స్ చేయబడ్డాయి. ఎగ్జాంపుల్ ఒకటి ఉదాహరణ చెప్తాను. ఇక్కడ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఏది బూట్లు, ఆర్మీ బూట్లు. ఆ ఆర్మీ బూట్లు ఇక్కడికి ఒక దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుని జర్మనీ నుంచి, కానీ అయ్యే బూట్లు ఇక్కడ తయారయ్యి అక్కడికి పంపించి అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు 2600 దొరికేవి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల 26,000 పడ్డాయి. సో ఉదాహరణకి చిన్న విషయం చెప్తున్నా, ఇప్పుడు డైరెక్ట్గా అయింది. సో ఇవన్నీ కూడా పక్కన దేశాలకి ఎఫెక్ట్ స్టార్ట్ అయిందన్నమాట 2014 తర్వాత. కొన్ని నిర్ణయాలు మోడీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల. అయితే ఈ ఎఫెక్ట్ ఎట్లా పడుతుందంటే, అరే ఇది ఇక చాలా రాంగ్ వే వెళ్ళిపోతుంది, ఇక భారతదేశం ఇక మనం పట్టుకోవడం కూడా చాలా కష్టమే దాన్ని. ఇది ఎక్కడ దెబ్బ కొట్టాలి, వీళ్ళకున్నది ఒకటే బాంబు, అనుభవం ఏంటంటే సనాతన ధర్మము, మతము ఇవన్నీ బురద జల్లేసేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇదే క్రమంలో ఎవరైతే ఇప్పుడు యోగి ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మీరు అన్నట్టు వీళ్ళందరూ కూడా ఒక ధర్మాన్ని ఆచరించడం, ఒక హీరో ఆయన ఇప్పుడు పరిపూర్ణత చెంది ఆయన అర్థం చేసుకొని ధర్మాన్ని పాటించడంలో ముందుకొచ్చి ముందుకెళ్తుంటే మీకు ఎందుకు నొప్పి? నాకు తెలియకడదా మీకు ఎందుకు నొప్పి? ఇట్లా సనాతన ధర్మాన్ని పాటించడం అందరినీ టార్గెట్ చేస్తావా? చాలా తప్పు. హిందూ సనాతన ధర్మం ఏం చెప్తుంది? అందరినీ ధర్మబద్ధంగా చూడాలని చెప్తుంది, ధర్మబద్ధంగా నడుచుకోమంటుంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన జీతము రూపాయి తీసుకుంటున్న ఆయన దాంట్లోంచి సనాతనం చెప్పింది ఉన్నదానికంటే ఎక్కువ ఉంటే నువ్వు పరులకి ఇచ్చేసి వాళ్ళకి మేలు కోరుకోమని. ఆ విధంగానే ఆ ధర్మంలో భాగంగానే ఆయన ఎమ్మెల్యేలో జీతంలో రూపాయి తీసుకొని మిగతా అంతా కూడా పేదలకు ఖర్చు పెడుతున్నాడు. ఈ విధంగా వెళ్తున్న వ్యక్తికి మేము తప్పకుండా అండగా ఉంటాం. ఖచ్చితంగా ఆయన పైన ఏదైనా చేయబడితే మాత్రం వదిలేదు లేదు. అంటే ఈ విషయంలో ఇతరులు కావాలని చెప్పేసి ఒక వర్గం, ఒక మతం వాళ్ళే పైకి వచ్చేటువంటి పరిస్థితి రాబోతుంది అని చెప్పేసి కొంతమంది చేస్తున్నటువంటి ఇట్లాంటి ప్రయత్నాలని ఏ విధంగా అనుకోవాలి? ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి మైనారిటీస్కి వచ్చే వరకు మన దేశంలో హెల్త్ పరంగా కానీ, డబల్ బెడ్రూమ్ల విషయంలో కానీ, షాదీ ముబారక్ విషయంలో కానీ, ఇంకా అన్ని రకాల ఫెసిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ నువ్వు క్రైస్తవా, నువ్వు హిందువా, నువ్వు ముసల్మాన్వా అని చెప్పి పథకాలు ఇవ్వట్లేదే.
రిజర్వేషన్లు ఇవ్వట్లేదే. ఇది అంతా ఈక్వాలిటీగా సనాతన ధర్మబద్ధంగానే జరుగుతుంది. ఇది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకోవాలి తప్ప అనవసరంగా ఇక్కడ మంచి వాతావరణం ఉన్న చోట మీరు ప్రభుత్వాలు మార్చాలని చెప్పి ఒక కురంకష ఉద్దేశంలో మీరు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది తిప్పికొట్టే ప్రయత్నంలో మేమందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం అంటూ మేము హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తూ మేము అండగా ఉంటాం. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళందరూ కూడా మేము అండగా నిలిచి వారిని కాపాడుకుంటాం. ఇప్పుడు అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారిని సమానంగా చూస్తలేరు అని చెప్పేసి ఓ టాక్ వినబడుతుంది. ఇది వాస్తవం కాదా? ఏమంటారు? అన్ని వర్గాలు అన్ని మతాల వారిని సమానంగా చూసేటువంటి లౌకిక సమాజం, ఆ తర్వాత సెక్యులరిజం కంట్రీ అయిన మన దేశంలో అలా జరగట్లేదని అంటున్నారు. దీనికి ఏమంటారు? ఖచ్చితంగా ఇక్కడ అందరికీ సమానంగానే ఉంటుంది. అటు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ ఆయన కేబినెట్ హోదాలో కూడా సమానత్వమే. బీసీలు కానీ, ఓసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఇవన్నీ కూడా సమానత్వంగానే మినిస్టర్స్ కాడి నుంచి మొదలు పెడితే కింద స్థాయి వరకు కూడా అందరికి ఖచ్చితంగా సమానంగానే ఆయనకి కల్పించారు అక్కడ కేబినెట్ హోదాలతో సహా. అయితే ఇక్కడ ఈ రిజర్వేషన్ల విషయంలో కూడా ఇప్పుడు మొన్న ఎస్సీ వర్గీకరణ అయింది. ఎంత మంచిది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి? వాళ్ళు మేము కూడా ఈక్వల్గా ఉన్నాం మీతో పాటు అని చెప్పుకోవడానికే ఈ వర్గీకరణ. ఇక్కడ ఏం తప్పులేదే. ఇంత మంచిగా ముందుకు మంచి వాతావరణంలో భారతదేశాన్ని మనం అగ్రస్థాయిలో నిలపాలని చెప్పి ఒక ఆలోచనతో ఉంటే మీ యొక్క మైండ్ సెట్ మార్చుకొని ఖచ్చితంగా సహకరించి ఉంటే బాగుంటుంది. లేకపోతే దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని. ఇప్పుడు యావత్ భారతదేశం లోపల జనం యొక్క మైండ్ సెట్ ని మార్చే దిశగా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తుంటే వాటిని ఏ విధంగా ఎదుర్కోవచ్చు? మనం ఏ విధంగా ఎదుర్కోవచ్చు అనేది ఇప్పుడు ఒక మనిషి ఆలోచించేదే కాదు. ఇది ఒక సిస్టమ్ ప్రకారం రావాలా. ఆ సిస్టమ్నే సెట్ చేస్తూ వస్తున్నారు 2014 నుంచి క్రమక్రమంగా. దాంట్లో భాగమే ఈ 370 ఆర్టికల్, నెక్స్ట్ మన యూనిఫామ్ సివిల్ కోడ్, తర్వాత సిసిఏ. ఇంకోటి మీకు ఇప్పుడు ఒక విషయం గుర్తు చేస్తున్నా, సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పక్కన దేశాల వాళ్ళు కూడా మన దేశంలో దొంగతనంగా చొరబడుతున్నారు. ఇప్పుడు ఏం తప్పు సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా? ఇప్పుడు వేరే కంట్రీకి పోతే వాడి సిటిజన్షిప్ ఉంటే వాడి హోదాలు వేరే ఉంటాయి. ఏం తప్పు? మన హిందూ దేశంలో ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఉండాలి. దాన్ని కూడా తప్పు పడుతున్నారు వీళ్ళు. మాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో అంట మీ సేవలో డైలీ ఒక 30-40 కార్డులు అవుతున్నాయంట. మాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అది తర్వాత మీకు అందజేస్తాము. మేము ఖచ్చితంగా అవి కూడా అరికడతాం మేము. ఎందుకంటే ఒక్కొక్క మీ సేవ సెంటర్లో డైలీ ఒక 30-40 ఆధార్ కార్డ్స్ తయారవుతున్నాయంట కొన్ని. అది నేను తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అటువంటి అన్ని కూడా ఆ దుశ్చర్యలు పాల్పడకుండా చూసుకోవడమే మా ధర్మం. కాబట్టి ఖచ్చితంగా మేము మా భారతదేశాన్ని మేము కాపాడుకుంటాం. ఇది పరిస్థితి. మన దేశంలో సనాతన ధర్మంకు ఇస్తున్నటువంటి విలువతో పాటు దాన్ని మంచిని ప్రజల్లో చేరవేయాలనేటువంటి దృక్పథంతో ముందుకెళ్తున్న వారిని పట్ల కొన్ని అసాంఘిక శక్తులు, ఆ తర్వాత దేశం యొక్క సార్వభౌమిత్వాన్ని కొంచెం కించపరిచే రకంగా చేస్తున్న వాటి పట్ల ఎంతైనా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.